ఈరోజు మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ చాప్టర్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ముందుగా క్వశ్చన్ ఏంటో చూద్దాం. వాట్ విల్ బీ ద మినిమం ప్రెషర్ రిక్వైర్డ్ టు కంప్రెస్ 500 decimeter cube of air at 1 bar to 200 decimeter cube at 30 degrees centigrade. ఈ ప్రాబ్లమ్స్ అనేవి 2 మార్క్స్ క్వశ్చన్స్గా ఐపీలో అడగడం జరుగుతుంది. సో ముందుగా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే క్వశ్చన్ జాగ్రత్తగా చదివి అర్థం చేసుకోవాలి. ఇది చాలా ఈజీ ప్రాబ్లం. ముందు క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవడం అనేది ఫస్ట్ చేయాల్సిన పని. జనరల్గా క్వశ్చన్ చూడంగానే ఏదో ఫార్ములా థింక్ చేసేయటం, ఆ ఫార్ములా అప్లై చేసేయటం, యూనిట్ సరిగ్గా పట్టించుకోకపోవడం, ఇవన్నీ మనం చేసేటువంటి జనరల్ మిస్టేక్స్. ఓకే, ముందుగా క్వశ్చన్లు ఏమన్నారంటే వాట్ విల్ బి ద మినిమం ప్రెజర్ రిక్వైర్డ్, అంటే ప్రెజర్ కనుక్కోమంటున్నారు. దేని యొక్క ప్రెజర్? టు కంప్రెస్ 500 decimeter cube ఆఫ్ ఎయిర్. అసలు డెసిమీటర్ క్యూబ్ ఇచ్చారంటే క్వశ్చన్లో ఆ పారామీటర్ ఏం తెలియజేస్తుంది? వాల్యూమ్ తెలియజేస్తుంది, మనం గుర్తించాలి. అంటే డెసిమీటర్ క్యూబ్ అనేది యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్, అంటే వాల్యూమ్ యొక్క యూనిట్స్ అని జనరల్గా మీటర్ క్యూబు, సెంటీమీటర్ క్యూబు, లీటర్, మిల్లీ లీటర్, డెసిమీటర్ క్యూబ్, ఇవన్నీ యూనిట్స్ ఆఫ్ వాల్యూమ్. సో ముందుగా 500 decimeter క్యూబ్ ఇచ్చారంటే వాల్యూమ్ ఇచ్చారనే విషయం తెలియాలి. ఆఫ్ ఎయిర్ ఎట్ 1 bar. బార్ అనేది మళ్ళీ యూనిట్స్ ఆఫ్ ప్రెషర్. ప్రెషర్ని ఏ యూనిట్స్లో తెలియజేస్తాం మనం? అట్మాస్ఫియర్స్లో కానీ, బార్స్లో కానీ, టార్స్లో కానీ, పాస్కల్స్, మిల్లీమీటర్స్, సెంటీమీటర్స్ ఆఫ్ మెర్క్యూరీ, ఇవన్నీ కూడా యూనిట్స్ ఆఫ్ ప్రెషర్. సో క్వశ్చన్లో మనకి ఇచ్చిన డేటా ఏంటంటే 500 decimeter cube ఆఫ్ ఎయిర్ అని అంటే వాల్యూమ్ ఇచ్చారు ఒక బార్ ప్రెషర్ వద్ద ఉన్నప్పుడు. ఆ 500 decimeter cube ఆఫ్ ఎయిర్ని ఎంత కంప్రెస్ చేయాలంటున్నాడు? 200 decimeter cube కంప్రెస్ చేయాలంట. అంటే ఫైనల్ వాల్యూమ్ కూడా క్వశ్చన్లో మెన్షన్ చేశారు, 200 decimeter cube వాళ్ళని. ఓకే, అంటే ఇనీషియల్ వాల్యూమ్ అనేది ఇచ్చారు. 500 decimeter cube వద్ద ఒక ఎయిర్ ఉంది, దాన్ని 200 decimeter cubeకి కంప్రెస్ చేయాలి. 500 decimeter cube ఉన్నప్పుడు ప్రెజర్ ఎంత ఇచ్చారు? అక్కడ 1 bar ప్రెజర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ టెంపరేచర్ అనేది ఇక్కడ మనకి కాన్స్టెంట్. అంటే మనకి క్వశ్చన్ చూడంగానే మనకి థియరీ పార్ట్ చదివిన వాళ్ళకి ఎవరికైనా అర్థమవుతుంది ఇది బాయిల్స్ లాకి సంబంధించినటువంటి ప్రాబ్లం అని. ఓకే, ముందుగా మన క్వశ్చన్ చదివి ఇచ్చిన డేటాను నోట్ చేయడం అనేది మనం ఫస్ట్ చేయాల్సిన పని. ఏమైంది ఇచ్చారు క్వశ్చన్లో? ఇనిషియల్ వాల్యూమ్ అంటే దాన్ని V1 అనుకుంటున్నాం. V1 ఈజ్ ఈక్వల్ టు 500 decimeter cube అని ఇచ్చారు. ఆ 500 decimeter cube అనేది వాల్యూమ్ అనే విషయం తెలుస్తుంది. ఎంత ప్రెజర్ వద్ద? P1 అంటే దాని 1 bar ప్రెజర్ వద్ద 500 decimeter cube వాల్యూమ్తో ఎయిర్ ఉంది. దాన్ని ఎంతకి కంప్రెస్ చేయాలంటే ఫైనల్ వాల్యూమ్ అనుకుంటే ఎంత కంప్రెస్ చేయాలి దాని ఫైనల్ వాల్యూమ్ అనుకోవాలి. దాన్ని V2తో మనం ఇండికేట్ చేస్తాం ఫైనల్ వాల్యూమ్. 500 decimeter cube ఉన్నటువంటి ఎయిర్ని 200 decimeter cubeకి కంప్రెస్ చేయాలంటే ఎంత ప్రెజర్ కావాలని అడుగుతున్నాడు. ఇనిషియల్ ప్రెజర్ 1 bar అని తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇనిషియల్ వాల్యూమ్ని V1 500 decimeter cube, P1 1 bar అండ్ ఫైనల్ వాల్యూమ్ V2 200 decimeter cube అండ్ ఫైనల్ ప్రెషర్ కనుక్కోవాలి. సో ఇక టెంపరేచర్ కాన్స్టెంట్, అంటే టెంపరేచర్ని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేయము, ఎందుకంటే ఇది మనకి బాయిల్స్ సంబంధించినటువంటి ప్రాబ్లం కాబట్టి టెంపరేచర్ కాన్స్టెంట్. సో సింపుల్ ఫార్ములా అకార్డింగ్ టు బాయిల్స్ ఏం చెప్తుంది? ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ప్రెషర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాల్యూమ్. సో దాని నుంచి మనకు వచ్చిన ఫార్ములా P1 V1 ఈజ్ ఈక్వల్ టు P2 V2. ఇక్కడ మనకి P1 ఇచ్చారు, V1 ఇచ్చారు. సింపుల్గా సబ్స్టిట్యూషన్ 1 into 500 ఈజ్ ఈక్వల్ టు P2 మనం ఫైండ్ అవుట్ చేయాలి. V2 200 decimeter cube అని ఇచ్చారు. సో దీన్ని సింప్లిఫై చేస్తే P2 ఈజ్ ఈక్వల్ టు 500/200 అంటే 2.5 bar అనేది ఫైనల్ ప్రెషర్ అవుతుంది. అంటే 2.5 bar మనకి ప్రెషర్ ఉపయోగించినప్పుడు 500 decimeter cube అనేటువంటి ఎయిర్ 200 decimeter cube కంప్రెస్ అవుతుంది అనేది ఈ ప్రాబ్లం. ఓకే, ఇది టెక్స్ట్ బుక్లో ఫస్ట్ ప్రాబ్లంకి ఇవ్వడం జరిగింది NCERTలో. సింపుల్ ప్రాబ్లం ఇది. మనం తర్వాత ప్రాబ్లమ్స్ని కూడా చూద్దాం. జనరల్గా ఐపీ మీద కాన్సన్ట్రేట్ చేసే పిల్లలకి ప్రాబ్లమ్స్ అనేవి కాలేజీలో క్లాస్లో చెప్పుకోవడానికి టైం కేటాయించలేకపోతూ ఉండడం టైట్ షెడ్యూల్ వల్ల. కానీ ప్రాబ్లమ్స్ని మనం జాగ్రత్తగా సాల్వ్ చేసుకుని వెళ్తే 60/60 టార్గెట్ చేసే పిల్లలు ఈజీగా 60 తెచ్చుకోవచ్చు. ఓకే, ఈ ప్రాబ్లం చెప్పుకునే మనం కొన్ని నోట్ పాయింట్స్ కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. అవేంటి ఇక్కడ రాశాను చూడండి. ఇక్కడ దీనిలో మనకి ప్రెజర్కి యూనిట్స్ దేనిలో తెలియజేస్తాం మనం తెలిసిన విషయం. అట్మాస్ఫియర్, పాస్కల్స్, బార్, మెర్క్యూరీ, అదే PSIలో కూడా మనం ప్రెజర్ని తెలియజేస్తాం. PSI అంటే పౌండ్ ఫర్ స్క్వేర్ ఇంచ్ అనేది PSI యొక్క అబ్రివేషను.
అలాగే వాల్యూమ్ని దేనిలో తెలియజేస్తామని తెలుసు, మీటర్ క్యూబ్, లీటర్, మిల్లీ లీటర్, డెసిమీటర్ క్యూబ్. 1 లీటర్ అంటే మనకు తెలుసు 1 డెసిమీటర్ క్యూబ్ అని, 1000 సెంటీమీటర్ క్యూబ్ అని తెలుసు. అట్లా 1 అట్మాస్ఫియర్ అంటే 1.01 × 325 10⁵ పాస్కల్. 1 బార్ అంటే 1 × 10⁵ పాస్కల్. 1 అట్మాస్ఫియర్ అంటే మనకు తెలుసు 1.01325 బార్. 1 అట్మాస్ఫియర్ అంటే 760 టార్క్ ఈక్వల్. 1 టార్ అంటే 1 మిల్లీమీటర్ ఆఫ్ మెర్క్యూరీ అని కూడా మనం తెలుసుకోవాలి. ఓకే, ఇవన్నీ ఎడిషనల్ పాయింట్స్. అంటే ఈ ప్రాబ్లం మనకి అక్కడ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి ఈ ప్రాబ్లం వచ్చినటువంటి నోట్ పాయింట్స్ని కూడా మనం తెలుసుకుంటే మంచిది. ఓకే, ఇవి ప్రాబ్లమ్స్కి సంబంధించినటువంటి సింపుల్ ప్రాబ్లం అని నేర్చుకున్నాం. మనకి ఈ ప్రాబ్లమ్స్లో మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్ చదివి జాగ్రత్తగా డేటా నోట్ చేసుకోవాలి. ఆ తర్వాత దాని సూటబుల్ ఫార్ములా ఇక్కడ నోట్ చేయాలి. ఆ ఫార్ములాలో ఇచ్చినటువంటి వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇది సింపుల్ ప్రాబ్లం. నెక్స్ట్ క్లాస్లో సెకండ్ ప్రాబ్లం చేద్దాం. థ్యాంక్ యూ. నా ప్రాబ్లం కనుక మీకు అర్థమైనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నేను ఐపీకి సంబంధించినటువంటి కెమిస్ట్రీ సింపుల్ టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ.